ఎస్, చైల్డ్ ఆర్టిస్ట్ రవి రాథోడ్. అరే నిన్ను కొట్టను, తిట్టను, ఏమీ చేయను, కానీ ఒకసారి నాకు నిన్ను చూడాలనిపిస్తుంది అని కొరియోగ్రాఫర్, డైరెక్టర్ లారెన్స్ గారు చెప్పారు. ఇంతకీ ఏంటి అంటే, తను ఇప్పుడు రవి రాథోడ్ అనే జూనియర్ ఆర్టిస్టు ఇప్పుడు పెద్దయ్యాడు, కానీ అవకాశాలు లేవు, పేరెంట్స్ లేరు. తన బామ్మ గారు జూనియర్ ఆర్టిస్ట్ని సప్లై చేసే ఒక ఏజెంట్, తను కూడా పోయింది. కట్ చేస్తే ఇప్పుడు మందుకు బానిసైపోయాడు, స్మోకింగ్కి బానిసైపోయాడు, సినిమా షూటింగ్లు ఏవి లేవు. కానీ సెట్ వర్క్ చేయడానికి వెళ్తూ ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తూ వస్తూ ఉండేవాడు. డబ్బులు అవసరమైతే సెట్కి వెళ్ళడం, వర్క్ చేయడం, డబ్బులు తెచ్చుకోవడం, తాగడం, తినడం, ఇది జరుగుతుంది. కానీ రాఘవ లారెన్స్ గారికి ఏంటి లింకు అంటే, నాగార్జున గారితో మాస్ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఈ రవి రాథోడ్ని తీసుకెళ్ళి ఓ స్కూల్లో జాయిన్ చేసింది లారెన్స్ గారే. కరెక్ట్గా 10 రోజులు కూడా ఉండకుండా అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయాడు ఈ జూనియర్ ఆర్టిస్టు రవి రాథోడ్. తర్వాత వీడెక్కడా అని తెలిసి ఆ స్కూల్ మేనేజ్మెంట్ లారెన్స్ గారిని అడిగినా కూడా ప్రయోజనం లేకపోయింది. అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు, ఎవరింట్లో ఉన్నాడో, సెట్ వర్క్కి రాలేదు, సినిమా షూటింగ్లు లేవు, అవకాశాలు లేవు, అసలు ఎక్కడున్నాడో కూడా తెలియదు. రీసెంట్గా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, అంటే సుమన్ టీవీ ఈ మధ్య ఒక సిబిఐ లాగా అన్నీ బయటకు తీస్తూ ఉంది. ఓకే, గుడ్, కొన్ని విషయాల్లో బాగానే పనిచేస్తుంది. సో సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో లారెన్స్ గారికి తెలిస్తే కోప్పడతాడు, నేను ఎక్కడున్నది ఆయనకు తెలియకూడదు, తిడతాడు, కొడతాడు కూడా. ఆయన నన్ను స్కూల్లో జాయిన్ చేస్తే నేను తప్పించుకొని పారిపోయి వచ్చాను, దయచేసి ఈ టాపిక్ ఆయన వరకు వెళ్ళొద్దు అని జూనియర్ ఆర్టిస్ట్ రవి రాథోడ్ చెప్పడం, ఆ క్లిప్పింగ్ లారెన్స్ గారు చూసిన తర్వాత, అరే బాబు నేను కొట్టను, తిట్టను, ఏమి చేయను, ఏ స్కూల్లో జాయిన్ చేయను, కానీ నాకు నేను చూడాలని ఉంది అని చెప్పాడు. ఇది స్టోరీ.